అప్పుడేమో వాళ్ళు మా మీద దాడికి వచ్చారు అనేసి మమ్మల్ని ఇచ్చేసారు. మేము మీ కోసము దాడికి మేము రాలేదు, మా హద్దు కాబట్టి మేము మా సరిహద్దు కాబట్టి మేము కాపాడుకోవాలని మేము వచ్చాము అనేసి అన్నాము. సరిహద్దు దాటి మీరెందుకు వచ్చారు అనేసి అంతేమో వాళ్ళు ఆంధ్ర జోలికి వస్తే ఖబర్దార్ అంటూ ఆంధ్ర వాసులు, తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ ఒరిస్సా వాసులు ఒకరినొకరు వాగ్వివాదానికి దిగడంతో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన డుమ్రిగూడ మండలం కొల్లాపూట్ పంచాయతీ బొడ్లమామిడి గ్రామ సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు ఆంధ్ర సరిహద్దులు దాటి సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు భూభాగాన్ని ఒరిస్సా ఆక్రమణకు గురిచేస్తూ ఉండడంతో తమ భూములను ఆక్రమించి ఆంధ్రలో ప్రవేశించాలని చూస్తే సహించేది లేదంటూ ఆంధ్రవాసులు ఒరిస్సా చొరబాటుదారులకు హెచ్చరించారు. గత కొంతకాలంగా నలుగుతున్న ఈ గొడవలకు చిలికి గాలివారగా మారడంతో స్పందించిన డుమ్రిగూడ మండలానికి చెందిన రెవెన్యూ యంత్రాంగం అంతా ఈ ప్రాంతానికి చేరుకొని తమ సరిహద్దులైన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో బోర్డులను పాతారు. అయితే దీనికి వ్యతిరేకిస్తూ ఒరిస్సాకు రాష్ట్రం సునాబెడ, జామగూడ ప్రాంతాలకు చెందిన కొంతమంది స్థానికులు, రాజకీయ నాయకులు ఆంధ్ర సరిహద్దు దాటి 2 కిలోమీటర్ల దూరం వరకు భూభాగాన్ని ఆక్రమించుకోవడం ఇక్కడ ఆంధ్రలు తప్పుపడుతున్నారు. అయితే ఒరిస్సా వాసులు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న భూముల విలువ పెరుగుతూ ఉండడంతో ఒరిస్సా నుంచి కొంతమంది ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని, ఇదే జరిగితే తమ ప్రాణాలు సైతం అర్పించి తమ భూములు కాపాడుకుంటామని ఆంధ్రవాసులు తెలిపారు. ఒరిస్సా అధికారులు ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన సరిహద్దు బోర్డును తీసి పడేశారు. అయితే పూర్వం ఇవి రాష్ట్రాలకు చెందిన అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన సరిహద్దులు కేటాయించారని, ఇప్పుడు ఆంధ్ర సరిహద్దులు ఆక్రమించుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఒరిస్సా వాసులు పథకం పన్నుతున్నారని చెప్పారు. ఇక్కడ భూభాగాన్ని తమదంటూ పంచాయతీ చేయడం సరికాదని కొల్లాపూట్ పంచాయతీకి చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కి కొల్లాపూట్ పంచాయతీ వాసులు తమ సరిహద్దు గొడవలపై తమకు న్యాయం జరిగేలా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముందుకు వచ్చి చర్యలు చేపట్టాలని కొల్లాపూట్ పంచాయతీ గిరిజనులు కోరుకున్నారు. లేని పక్షంలో సరిహద్దు కోసం దేనికైనా తాము సిద్ధమని ఈ ప్రాంత ప్రజలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా స్పాయిల్ చేసి మాట్లాడరు మాతో. అండ్ ఏంటంటే ఇక్కడ ఆంధ్ర బోర్డర్ ఇక్కడ మేము పుట్టక ముందు నుంచి ఉంది, ఇది సరిహద్దు అని చూపించిన సరే ఇది కాదు, మీ సరిహద్దు కాదు, ఈ ఆంధ్ర వైపు కిలోమీటర్ దాటి అక్కడ ఉంది అని చెప్పేసి ఒరిస్సా వాళ్ళు మాకు డిమాండ్ చేయడం జరిగింది నిన్న. అయితే నిన్న మేము చాలా 9వ తారీఖు నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఒరిస్సా గవర్నమెంట్ నుంచి వచ్చేసి వాళ్ళ సబ్ కలెక్టర్ మరియు వాళ్ళ యొక్క కార్యకర్తలు వచ్చేసి ఆంధ్ర భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అయితే మేము మా గవర్నమెంట్ వాళ్ళని చెప్పాక మీరు వచ్చాక అక్కడ పాతండి బోర్డు అనుసారికి వినలేదు. ఆంధ్ర వైపు ఉన్న బోర్డు కూడా వాళ్ళు సొంతంగా వెళ్ళి ఆంధ్ర ప్రభుత్వంలో ఆంధ్ర భూమి మీద ఉన్నటువంటి బోర్డు కూడా అక్కడ ఆంధ్ర భూమిలో కిలోమీటర్ బోర్డు నుంచి దాటి వాళ్ళు అక్రమంగా అక్కడ బోర్డు పాటారు. అయితే మా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము చెప్పాక వాళ్ళు వచ్చి అప్పుడు మీరు మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ కలిసి బోత్ సైడ్ స్టేట్స్ కూడా వచ్చేసి డిస్కస్ చేసి అప్పుడు బోర్డు పాటని చెప్పగానే కూడా వాళ్ళు స్పందించి చూసినా సరే వాళ్ళు ఒరిస్సా నుంచి ఎవరు రాలేదు. అయితే వాళ్ళు దొంగసాటుగా నిన్న మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఎవరు లేని సమయంలో వచ్చేసి మా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఉన్న పూర్వకాలం నుంచి ఉన్న బోర్డర్ ఉన్నటువంటి ఆ బోర్డును తీసుకువెళ్లి ఆంధ్ర వైపు తీసుకెళ్లి వాళ్ళు పాటం జరిగింది. అయితే నిన్న కూడా ఈ బోర్డు ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన బోర్డు కూడా చెదగొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దిమ్మ అన్ని కొట్టేసి వెళ్ళిపోయారు. అయితే మీ గవర్నమెంట్ వాళ్ళకి మీరు చెప్పండి, మేము చెప్తే వస్తామని అన్నారు. అయితే మా గవర్నమెంట్ వాళ్ళకి మేము చెప్పాము, బట్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నామని అన్నారు. ప్రెసెంట్ అయితే ఇప్పటికి ఏ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇప్పటికి రోడ్ స్టార్ట్ అయిపోయి 1 మంత్ అయ్యింది. అయితే ఇంతకు ముందు ఇష్యూ రావడం రీజన్ ఏంటంటే ఇంతకు ముందు మా ప్రభుత్వం వాళ్ళు పెట్టిన రోడ్డు చేసిన తర్వాత ఎస్టిమేట్ సరిపోవట్లేదని ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు ఆపేసిన తర్వాత ఇప్పుడు రోడ్డు కొత్తగా ఇంకో రోడ్డు వేస్తున్నారు. గవర్నమెంట్ దానినే ఇంకోసారి రిపీట్ చేస్తున్నారు. అయితే ఆ రోడ్డు కంప్లీట్ గా ఆంధ్ర బోర్డర్ వరకు చేయాలి అంటే ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి ఆంధ్ర వైపు లోపల రావడం జరుగుతుంది. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు వస్తే కబడ్డారు, మేము దేనికంటే సిద్ధం. మా భూమిని మా పోతున్నందుకు మేము చాలా దేనికన్నా మేము రెడీ, మా ప్రాణాలు పోవడానికి రెడీ. మా కొల్లపూడి పంచాయతీ కార్యకర్తలు మా ప్రజలందరూ మేము దేనికన్నా రెడీ. ఆంధ్ర భూమి సరిహద్దు వరకు దాటి వస్తే ప్రభుత్వాన్ని. అప్పుడేమో వాళ్ళు మా మీద దాడికి వచ్చారు అనేసి మమ్మల్ని ఇచ్చేసారు. మేము మీ కోసము దాడికి మేము రాలేదు, మా హద్దు కాబట్టి మేము మా సరిహద్దు కాబట్టి మేము కాపాడుకోవాలని మేము వచ్చాము అనేసి అన్నాము. సరిహద్దు దాటి మీరెందుకు వచ్చారు అనేసి అంతేమో వాళ్ళు ఈ
ఇవ్వాలి, మీ ప్రభుత్వం మీకు చేత కావట్లేదా అనేసి వాళ్ళు అడుగుతున్నారు. మా బోర్డర్ కు వస్తే మటుకు ఎవరికైనా సరే సహించేది లేదు. ఎవరు వచ్చినా సరే ఖబర్దార్, వర్ష వాళ్ళు వస్తే ఖబర్దార్. విశాఖపట్నం జిల్లా డుమ్రిగూడ మండలం కోలపుట్టు పంచాయతీ డెక్కపార గ్రామ కాపురస్తుని. నేను శ్రీధర్ భీమారాజు, ఎంపీటీసీ కూడా పనిచేశాను. తాతల తండ్రుల కాలం నుండి ఈ యొక్క బోర్డర్ ఏర్పాటు చేయబడింది ప్రభుత్వం ద్వారా. నీలగిరి మొక్కలు కూడా వేశారు. వాటిని అన్ని ఒరిస్సా గ్రామస్తులు అనగా సొన్నబిడ గ్రామస్తులు నాశనం చేసి, వాళ్లకు భూమి తక్కువ ఉంది కనుక ఇప్పుడు జనాలు పెరిగినందున భూమిని ఆక్రమించుట కొరకు ముందుకు మా యొక్క ఆంధ్ర చెందినటువంటిది. అలాగే ఫారెస్ట్ వాళ్ళు సిమెంట్తో ఒక దిమ్మ అలాగే బోర్డు కూడా నిర్మించారు, దాన్ని కూడా ధ్వంసం చేశారు. ముందున మా యొక్క ఆంధ్ర సరిహద్దుకు చెందినటువంటిది ఒక పెద్ద రాయి మైనింగ్ ఉంది. ఆ ఒక మైనింగ్ ఆక్రమించుట కొరకు కూడా ఒరిస్సా ప్రభుత్వం ముందుకు వస్తున్నారు. అంతకు ముందు అక్కడ రాళ్ళను పేల్చి తీసుకెళ్లి పరీక్షించారు. అందులో ఏదో దాగింది కనుక మాకు ఏమి తెలియనటువంటి గిరిజన ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వం వాళ్ళు ఆంధ్ర నుండి రావట్లేదని వాళ్ళు ఎంతో ఉద్దేశం పెట్టి మా మీద దాడికి దిగుచున్నారు. నిన్న 9వ తారీఖున సరిహద్దు ఆంధ్ర బోర్డర్ ఒరిస్సా బోర్డర్లో ఉన్న బోర్డులను పీకి తీసుకుని వచ్చి కిలోమీటర్ దూరంలో ఒక మామిడి చెట్టు ఉన్న స్థలంలో పాతి, ఇది మా ఒరిస్సా సరిహద్దు, మేము కొత్తది పెట్టాం, పాతదంతా మీరు వదిలేయండి. అది సోదరులు వచ్చారు, అలాగే గవర్నమెంట్ పంపించారు. ఆ ఒక బోర్డును తీసేయడానికి మేము సిద్ధంతో ఉన్నాం. ఆ తర్వాత ముందుకు వచ్చారంటే వాళ్ళని ఏం చేయాలో చేయడానికి రెడీతో ఉన్నాం. ప్రభుత్వం వారు మాకు ప్రోత్సాహం చేస్తున్నారు. ఏమి చేయాలన్నా మీరు ముందుకెళ్ళండి, మేము తర్వాత వస్తామంటున్నారు. కనుక మేము సిద్ధంతో ఉన్నామని ఈ మీడియా ద్వారా మేము